హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. నాకు చాలా ఇష్టమైన కూర ఇది. చింత చిగురు ఎండు చేపల కూర అండి. చిన్నప్పుడు మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చేయడం తగ్గించాను. ఈరోజు చింత చిగురు అమ్మాయి వస్తే అమ్మడానికి తీసుకున్నానండి. తీసుకొని మీ అందరి కోసం ఇలా వీడియో చేశానండి. చూడండి. ముందుగా శుభ్రంగా చింత చిగురు కడిగి బుట్టకు వడపెట్టానండి. వడపెట్టిన తర్వాత నలిపి దాంట్లో కాడలన్నీ తీసుకున్న తర్వాత ఇలా పెద్దుల్లిపాయలు 2, ఎండు చేపలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 3, 4 మిర్చి, కరివేపాకు వేసి నూనె బాగా కాగిన తర్వాత మెత్తగా మగ్గనిచ్చుకున్నానండి. బాగా మగ్గితేనే బాగా రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గుతాయో అంత రుచి వస్తుందండి కూర. ఇలా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత కాడలన్నీ తీసిపెట్టి శుభ్రంగా చేసుకున్న చింత చిగురు ఆ ఉల్లిపాయల మీద అలా వేసేసి కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత అలా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకొని కొంచెం కారం వేసుకున్నానండి. కారం వేసేది వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయినట్టుంది. కారం వేసుకున్న తర్వాత అలా సిమ్లో వదిలేసానండి. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో. అలా ఆ పైకి తేలిన తర్వాత తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. అలా మగ్గిన కూర వేడి వేడి అన్నంలో వేసుకొని అలా కలుపుకొని ఒక ముద్ద అలా కలుపుకుంటే చెయ్యి కూడా కాలుతుందండి. మీకు చూపించడం కోసం వేడిగా ఉన్నాయో తీసి వేసి కలుపుతున్నాను. వేడివేడిగా కలుపుకొని అలా పెట్టుకుంటే అమృతంలాగా ఉందండి.